వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికే లేని బాలేలా అన్నం కాంట్రాక్ట్ తీసుకున్నాము, కుదరలేదు 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 అంతే. ఏమన్నాయా షెడ్యూల్ కుదరనే లేదు. ఎంతైనా ఎందుకు మళ్ళీ క్యాన్సిల్ చేద్దామంటే ఒప్పుకోలే. కాబట్టి మేము పడిండే బాధ శివారెడ్డి అన్నకి నాకే తెలుసు. కాకపోతే ఇంత చిన్న విలేజ్కి అయినా కూడా మిమిక్రీకి లెజెండ్ ఆయన. మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు డైరెక్ట్గానే చూశారు. అంత లెజెండ్ ఇంత మన చిన్న ఊరికి వచ్చినందుకు మన ఊరందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన వేణుగోపాల్ రెడ్డి గారిని అందరికీ నమస్కారం. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి మనందరినీ అలరించడానికి విచ్చేసిన శివారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శివ ఫ్లోలో ఇంతసేపు మనది చిన్న విలేజ్ అన్నాడు. మనది చిన్న విలేజ్ ఏం కాదు, పెద్దదే. ఇంకా రాను ప్రతి ఒక్క సంవత్సరము ఆయన ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా పిలిచిస్తాను. పెద్ద విలేజ్ కాదండి, పెద్ద మనసున్న విలేజ్. థ్యాంక్స్ అండి. పిలిపిద్దామా వద్దా? మన విలేజ్ తరఫున అమ్మవారి టెంపుల్ ట్రస్ట్ తరఫున అన్నగారికి ఒక చిన్న సన్మానము. బాబు మేము చిన్నప్పుడు అన్నగారి ప్రోగ్రామ్ టీవీలో చూసి అంటే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మిమిక్రీ అంటే మనకి తెలుసు, అందరికీ చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక ఆర్టిస్టు ఒకే వ్యక్తి పలు రకాలుగా మాట్లాడటము అంత సాధ్యం కాదు అందరికీ. అందులోనూ ఈజ్ లెజెండ్ మిమిక్రీలో. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన్ని ఇక్కడ పిలిపించి ఆయనకి సన్మానం చేయడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్ వేణుగోపాల్ రెడ్డి గారు. మీరు అమ్మవారు ఆశీస్సులు మెండుగా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమ్మవారి టెంపుల్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ప్రేమతో నన్ను పిలిచారు, నా ప్రోగ్రాం పెట్టారు ఇక్కడ. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత వర్షం పడుతున్నా కూడా మీరందరూ ఒక్కరు కూడా కదలకుండా అట్లాగే కూర్చొని 2.5 గంటలు నాన్ స్టాప్గా ఆల్రెడీ నేను చేయబట్టి 2.5 గంటలు, మీరు ఆల్రెడీ అంతకుముందు 1 గంట ముందు వచ్చి ఉంటారు నాకు తెలిసి. ఆల్మోస్ట్ 3.5 గంటలు మీరు అట్లాగే కూర్చున్నారు. చాలా సంతోషం. ఇంకో 1-2 గంటలు అలాగే కూర్చోండి, ఎందుకంటే వర్షం తగ్గేటట్టు లేదు.
మాకంటే కారు ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతాం. ఆయన కారులో డిక్కీలో కూర్చొని వెళ్ళిపోతాను. మీకెడా మాకున్నాయిలేవో కార్లు అంటారా? ఊరికి సరదాగా అన్నాను. సో అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. బైక్ల మీద వెళ్ళే వాళ్ళు కట్లు కొట్టుకుంటూ నాగుపాములాగా పాములు వెళ్తే చూడండి, అలా వెళ్ళకుండా యూత్ జాగ్రత్తగా వెళ్ళండి. హ్యాపీ. సరే, ఈరోజు అందరూ కూడా మీరేమో చప్పట్లతో నాకు సన్మానం చేశారు, వారు శాల్వాతో వీళ్ళు మెమోంటోతో నాకు సన్మానం చేశారు, చాలా సంతోషం. సో అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు మంచి మనసు, నేను చాలా విన్నాను. ఆయన ఎంతో హృదయం గలవాడని, ఎంతో హెల్పింగ్ నేచర్ అని. నేను కూడా నాకు ఎట్లా అంటే, నాకు వచ్చే రూపాయలో అట్లీస్ట్ 20 NP కాకపోయినా, ఆయనలాగా 30 NP 40 NP కాకపోయినా 10 NPO 5 NPO నేను కూడా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. బట్ ఎందుకంటే మా కళాకారుల జీవితం నీటి మీద బుడుగు లాంటిది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మా సిచ్యువేషన్స్. ఇప్పుడు కరోనా టైంలో 9 months నాకు అసలు 1 రూపీ కూడా ఇంట్లోకి రాలేదు, ఇన్కమింగ్ లేదు. సో అన్నీ అవుట్ గోయింగ్స్ అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లు కూడా మాకు ఎదురవుతూ ఉంటాయి. బట్ అయినా సరే దానికి భయపడకుండా మనం చేసే సహాయాలు చేసుకుంటూ పోవాలా, మనం చేసే మంచి పనులు మనం చేసుకుంటూ పోవాలా. అలాంటిది ఇట్లాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ నన్ను మాట్లాడతా శివారెడ్డి గారి ప్రోగ్రామ్ నా చిన్నప్పుడు నేను చూశాను అన్నారు. ఇప్పుడు అంటే అన్నారు కానీ నెక్స్ట్ టైం ఇక్కడ అనకుండా నా వయసు బయటపడిపోతుంది, నా వయసు తెలిసిపోతుంది అందరికి. అట్లా నేను ఊరికే జోక్ చేస్తారా? 27 నేను, అది ఓకే అదనమాట. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సో మరి మా డ్యాన్స్ మాస్టర్ కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా కార్యక్రమం చేశాడు, అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. సో ఆయనకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకసారి గట్టిగా గ్రూప్ అందరికి కూడా చప్పులు కొట్టి ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. అలాగే మా సౌండ్ సిస్టమ్ భయ్యా, ఏం పేరన్నా? మంజునాథ్. ఓం మా ప్రాణదీపం మంజునాథ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11 10:40 అయిందా? తినకుండా కూర్చున్నారు కదా అందరూ. అదే సంగతి. నీ అంకమ్మో, మీరందరూ చక్కగా భోజనం చేసి వచ్చి కూర్చొని నేనేమనుకుంటున్నా, బాబు ఏ భోజనం చేయకుండా ఎంత చక్కగా కూర్చున్నారు, ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు అని అనుకున్నాను. నాకు కడుపులో కాలుతున్నా కూడా నేను మీకోసం, మీకు ఎలా కాలుతుంది, మీకు కడుపులో కాలుతుంది కదా, సరే వాళ్ళు కాలుతున్నప్పుడు నేను నా కడుపు కాలితే తప్పే ఉంది అని చెప్పేసి నేను చూస్తా ఉన్నాను. మీరు హ్యాపీగా నిండుగా తిని కూర్చున్నారా? నా తండ్రి. రైట్, ఓకే, రైట్. ఏదేమైనా మళ్ళీ ఇంటికి వెళ్ళి తింటారేమో అనుకున్నాను. బట్ లేదు, పర్లేదు, తిన్నారు కాబట్టి సంతోషం. సరే, బట్ నేను మాత్రం హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ రేపు పొద్దున కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సో సెలవు తీసుకుంటాను. కాకపోతే దానికంటే ముందు మరి ఇంతసేపు మీరు ఓపికగా నా సన్మానం చూసినందుకు 1-2 ఐటమ్స్ చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎంత పని చేసావురా? అయ్యో అయ్యో, ఏంటారు మడు? ఏంటది? అరే మీ తమ్ముడు ఎక్కడ? సో సరదాగా కేసీఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో తీసుకొని సరదాగా చెప్పుకుందాం. అయితే ఇందాక రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎన్టీ రామారావు గారు మాట్లాడితే ఎలా ఉంటుంది, బాలయ్య బాబు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసాము. అయితే రాజకీయ పరంగా చూస్తే కేసీఆర్ గారు, జగన్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా సరదాగా తీసుకొని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్కి వాళ్ళు మీటింగ్లో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, సపోజ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రెస్ మీట్ అని వాళ్ళ ఆఫీసులో జరుగుతుంది. ప్రెస్ మీట్ అని చెప్పేసి వాళ్ళ ఆఫీసులోనే జరుగుతుంది. అప్పుడు మాట్లాడేటప్పుడు గట్టిగా అరవరు,
స్మూత్గా స్లోగా మాట్లాడతారు. ఆ వాయిస్ ఎలా ఉంటుంది, ఆ గొంతు ఎలా ఉంటుందో చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్లో మీటింగ్లో మాట్లాడితే ఎలా మాట్లాడతారు? కళ్ళజోడు పెట్టుకుంటారు, ఫైల్ ముందర పెట్టుకుంటారు. మాదిరిగా చూస్తే ఆ రోజుల్లో మనం ఏం చేస్తామని చెప్తా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా ఈ మీటింగ్ పెట్టడానికి కార్యం ఏంటి ఉందో ఆ మాదిరిగా ముందు పోవాలి, ఆ మాదిరిగా చేసుకుంటూ ముందు పోవాలని చెప్పేసి చేసుకుంటా ఉన్నాం. అప్పుడు చూస్తే మనందరం కూడా ఎంత డెవలప్ చేసామని మనందరికీ తెలుసు. అది అమరావతి కావచ్చు, తెలంగాణలో హైదరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం డెవలప్ చేసామని తెలియజేసుకుంటున్నాం. ఆ మాదిరిగా ముందు పోవాలి, ఆ మాదిరిగా మనం చేసుకుంటూ ముందు పోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇంత స్లోగా ఇలా ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో మాట్లాడితే నేనేం చెప్తాను, ఆ రోజు నేను చెప్పిందే జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అప్పుడు చూస్తే ఆ మాదిరిగా ముందు పోవాలని చెప్పేసి తెలుసుకున్నాను. అప్పుడు చూస్తే మీ అందరూ తెలుసు మీరు ఎలా బతికారు, మిమ్మల్ని ఎలా చూసుకుంది మా ప్రభుత్వం అని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాను. ఆ మాదిరిగా చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మీటింగ్లో ఒక విధంగా, ప్రెస్ మీట్లో ఒక విధంగా ఉంటుంది. అయితే దీన్ని మనం చెప్పినప్పుడు మనకు నవ్వు రాదు, సరదాగా ఉండదు. కానీ లేనిది ఉన్నట్టుగా దీంట్లో ఏదన్నా మిర్చి మసాలా జోడిస్తే మనకు నవ్వు వస్తుంది. కాబట్టి సరదా కోసం ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. సరదా కోసం ఏదన్నా దీంట్లో జోడిస్తే ఎలా ఉంటుంది. ఆ మధ్య కాలంలో నేను చేసిన ఒక జోక్ ఇప్పటికీ యూట్యూబ్లో చాలా బాగా వైరల్ అవుతా ఉంది. అదేంటంటే వీళ్ళు ముగ్గురు ఏదైనా పద్యం పాడితే ఎలా పాడతారు అనేది చేశాను. అది చాలా బాగా పాపులర్ అయింది. అది ఎలా ఉందో ఒకసారి మీకు లైవ్గా చూపిస్తాను. ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూసుంటారు, టీవీలో చూసుంటారు. లైవ్గా చూసినప్పుడు మీకు ఇంకా బాగుంటుందని చెప్పేసి తెలుసుకున్నాను. వా అక్క, వా వా 5 నిమిషాలు మీరు ఉన్న వల్ల నేను కూడా ఉండాలి. అయితే పద్యం ఏంటి అయిపోయిందమ్మా, 5 నిమిషాలు చలో కూర్చో. అయితే ఆ పద్యం ఏంటంటే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుకు మింగావా. ఈ పద్యాన్ని వీళ్ళు ముగ్గురు చెప్తే ఎలా చెప్తారు సరదాగా తీసుకుంటే చూద్దాం. ముందుగా వస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ పద్యాన్ని పాడే విధానం ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. అదే ఈరోజు చూస్తే చెట్టే జగమ్మ పాడమన్నారు, చాలా బాగున్నాయి, తప్పకుండా పాడతారు. పాటలు పాడే పరిస్థితి అన్నది అయినా సరే మీకోసం పాడతాను. చెట్టే జగమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుకు మింగాడుతా ఉన్నాను. అప్పుడు చూస్తే మోడీ గారు అడిగారు, పండడితే చెంపించారు, అందులో ఇసుకిచ్చారు. అయినా పర్వాలేదు, ఏదో ఒక రోజు మళ్ళీ మనం వస్తాం, ఆయన సంగతి చెప్తామని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాం. పండు తీసుకొచ్చిస్తే అందరికి పంచుదాం అనుకున్నాను, నేను ఒక్కరిని తినే రకం కాదని చెప్పేసి తెలుసుకుంటాను. ఆ మాదిరిగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్ గారు అయితే జగన్ గారు ఎలా పాడతారు ఇదే పాటలు. చెట్టి చిలకమనే పద్యం చెప్పదలుచుకున్నా. ఆ అమ్మనగండి, ఆ అక్కనగండి, ఆ చెలమనగండి, చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుడుకు మింగావా. నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా,
పాడే విధానం తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఆఖరిగా వస్తున్నారు కేసీఆర్ గారు. ఇందాక మా వాళ్ళు అడిగినట్టుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ఆయన మాట్లాడితే ఆయన పాడితే ఎలా పాడతారు? కూర్చో కూర్చో. 37 ఈ సంగతి అదే అడగ మాట నాకు తెలియదు. అనే నాకు తెలియదు కదా సీఎం అయినా నువ్వు మాట్లాడుతు నువ్వు కూర్చోవా అయినా సీఎం సీట్లా అంతే వెనకాలం అయిపోయింది ఈ ఫోన్ తర్వాత. వీడికి తెలుసా సీఎం మాట్లాడతారు. నీ ఫోన్ నీదే, నీ నీదే. అందుకే నీ ఎమ్మెల్యే పదవి కట్టు కూడింది. ఫోన్ ఇచ్చిన ఎందుకంటే మనిషి మంచోడు, మనిషి మంచోడే. ఆ ఫోనే చెడ్డది. చీటీ మాడి ఫోన్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను కాదు అదే చూసా. చీటీ మాడి ఫోన్లు వస్తా అంటే ఎంతమంది కార్యకర్తలు ఫోన్ చేస్తారు. అసలు తినడానికి కూడా టైం ఉండలేదు. ఎంతమంది ఫోన్ చేస్తారు కార్యకర్తలు ఆయనకు. ఎప్పుడు 24 గంటలు నా ఫోన్ కూడా మోగుతలేదు, ఆయన ఫోన్ మోగుతుంది అనుకున్నా. కానీ తర్వాత ఒకరోజు ఫోన్ తీసుకొని నేనెత్తినా. ఆయన మాట్లాడుతూ ఉంటే నీ అక్కడ ఉన్నా నా పక్కన ఉన్న ఫోన్ తీసెత్తితే ఆ ఊరికే మాటికి వచ్చే ఫోన్లు కార్యకర్తలే కావు, ఆయన భార్య. అప్పుడు తెలిసింది నాకు. ఏదేమైనా అందరూ మంచుకుంటారు. ఇలా పద్యం బాగున్నారు తప్పకుండా వాడతా. పొట్టుని పొడుగుని పోషమ్మ కొట్టిందండి చూడండి కదా. ఎంత వర్షం పడ్డప్పుడు మనం బతికేది, మనం భయపడేది లేదు. అది మనం ఫ్రెండ్ లేదు. అది సంగతి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? ఎందుకు కొడతారని పిల్లలు పని మాట లేదా అండి మీకు? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? నీకు అర్థమవుతుందా అని సిగ్గుపడతావేదే? తాత లాంటి నీకు తాత అవుతా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? కొట్టింది. నువ్వు ఎడికి పోవాలి, పోతే బడికి పోవాలి, గుడికి పోవాలి. తోటకి పోమన్నాడు. తోటకు పోయినా చంపేకున్నావా? పండు కోస్తుంది. కోసిన అవ్వకియలే అయ్యకియలే. ముడుకుల మింగుతావు. నాకు నిలవగలుగుతాను. ముడుకుల మింగుతావు. భయంగా పోయి బజార్లో కుట్టు పెట్టిందంట. గట్లున్నది నీ శాస్త్రం. పొడుగులతో పోషమ్మ కొట్టిందంట. గట్లున్నది ఈ కథ. అయ్యకియలే అవ్వకియలే గుడుకుల మింగింది. ఆ తోట ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి తాత చేయడానికి ఆశ్రయించవరు? అది ఆంధ్ర తోట తెలంగాణ తోట ఆలోచించవరు? జై తెలంగాణ ఉంటా. ఈ విధంగా కేసీఆర్ గారు మాట్లాడే విధానం సభకు తెలియజేసుకుంటూ మరి మీ అందరి కోసం ఒక చిన్న పాట పాడి సెలవు తీసుకుంటాను. వెళ్ళే వాళ్ళు కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ ఇబ్బంది అవుతుంది. సరే ఇంతసేపు కూర్చున్నారు, ఒక పాట పాడి నాలో కూడా టాలెంట్, సింగింగ్ టాలెంట్ ఉందని చూపించుకుందామని ఊరికే చిన్న తాపత్రయం, అంతేగాని కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. మనలో అన్నమాట వీళ్ళు ఎలాగ వెళ్ళట్లేదు, మనం పాడేమనుకో పరుగు అదనమాట. ఎవరు చెప్పక హలో చెక్ 1 హలో. అది చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల పేరే చూడు. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల పేరే చూడు. కమల పోడి కట్ట మింద కన్నె పిల్లల చూడే చూడు. కమల పూడి కట్ట మింద కన్నె పిల్లల చూడే చూడు. పులుగు సొక్క చేసిన వాడ పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా. పులుగు సొక్క చేసిన వాడ పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా. చక్కని చుక్క చక్కేనంట
నిన్ను కోరి మన్నెలాడి లైలా కోట దాటి పెట్ట చేరే కురుస కురుసాడ బిలన బిలగా కురిసెనే గాంధారి బనా కురుస కురుసాడ బిలన బిలగా కురిసెనే గాంధారి బనా ఎక్కరాని కొండలకి ప్రేమలో చిక్కినావు ఎక్కరాని కొండలకి ప్రేమలో చిక్కినావు పూల చెట్టు పట్టుకొని బిలగా గురువాడ తోడేలాగా పూల చెట్టు పట్టుకొని బిలగా గురువాడ తోడేలాగా జంటగా కూడినాము చలువ పందిరిలోనా జంటగానే కూడినాము చలువ పందిరిలోనా జంటగానే కూడినాము చలువ పందిరిలోనా నేను చెప్పనండి అని చెప్పేసి వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను అయ్యగారిని అడిగా, ఏం సార్ అయ్యగారు ఎందుకు ఆయన కొడుతున్నానండి? ఏమోనండి ఏం చెప్పమంటారు, తీర్థం పోసే ముందు చేతులు కడుకుంటాడని శానిటైజర్ పోసాను, అదే తీర్థం వరకు తాగేసాడు దరిద్రుడు అని అన్నాడు. సో ఇట్లా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఎదురుపడుతూ ఉంటాయి. ఈ వాడు పాపం ఏ పాపం చేయలేదు, వాడు శానిటైజర్ తాగించేశాడు అయ్యగారు వాడిని దాంతో. సో ఇట్లా కూడా కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం అనుకుంటాం ఈ కరోనా సిచ్యువేషన్ చూస్తే ఎట్లా ఉందంటే ఇంకా సినిమా పేర్లు కూడా కరోనా పేర్ల మీదనే వస్తాయేమో. శానిటైజర్ సుందరి, మాస్క్ వీరుడు, రెడ్ జోన్ రౌడీ, నీవేమో కరీనా నాకేమో కరోనా, నువ్వేమో కరీనా నాకేమో కరోనా అట. సో ఇట్లాంటి టైటిల్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమాలు రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో ఇట్లాంటివన్నీ మన జీవితంలో అన్నీ ఎదురుపడుతూ ఉంటాయి. వాటిని అన్ని సరదాగా తీసుకొని మనం ముందుకు పోవాలి తప్ప మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంది, మన ఒక్కరికి కాదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఆ జాగ్రత్త ప్రకారంగా మనం ముందుకు పోతే మనకంతా మంచిగా జరుగుద్ది. ఎప్పుడు కానీ భోజనం చేసే ముందు, ఇప్పుడు కరోనా ఉందని కాదు, కరోనా పోయిన తర్వాత కూడా, కరోనా లేనప్పుడైనా సరే చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయడం అనేది చాలా మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. అది ఏదైనా కావచ్చు, బ్యాక్టీరియాస్ మనకు ఎప్పుడు చేతిలో ఉంటాయి, మనం అది ముట్టుకుంటాం ఇది ముట్టుకుంటాం. కాబట్టి చేతులు శుభ్రంగా కడుక్కొని మనం భోజనం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి మరొక్కసారి ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మరి ఈ ఆలయ కమిటీ సభ్యులకి ముఖ్యంగా మీ అందరికీ సుపరిచితులు, నాకు పరిచయస్తులు, మరి ఆయన ఎంతో పెద్ద మనసుతో, ఎంతో మంచి మనసుతో ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమాలు మనందరికీ తెలిసినవే. నేను కూడా విని చాలా ఆనందపడ్డాను. ఆయన ఎవరో కాదు, మన అందరి వేణుగోపాల్ రెడ్డి గారు. సో వేణుగోపాల్ రెడ్డి గారికి మీ చప్పట్ల ద్వారా ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కొట్టవచ్చు ప్లీజ్. ఎందుకంటే ఎవరి దగ్గరైనా ఒక 100 రూపాయలు ఉందంటే దాచుకోవడానికి ట్రై చేస్తారు, ఎదుటి వాళ్ళు ఖర్చు పెట్టడానికి ట్రై చేయరు. పోనీ 100 రూపాయలు ఉంటే ఉన్నాయి మీ దగ్గర, అట్లీస్ట్ ఒక 20 రూపాయలన్నా ఎవరికైనా హెల్ప్ చేస్తావా అంటే ఆ 20 రూపాయలు కూడా హెల్ప్ చేయలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన ఎంత పెద్ద మనసు, మన ఊరికి కానీ మన టెంపుల్స్కి కానీ ఎంతో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ఈ అమ్మవారి కార్యక్రమాలు కూడా ఇంత గ్రాండ్గా 10 రోజులు జరగడానికి కారణం కూడా ఆయన ఎంతో సపోర్ట్ ఉంది. మన ఆలయ కమిటీ సభ్యులకు ఆయన సపోర్ట్ ఉండడం వల్ల ఇంత చక్కగా చేస్తూ ఉన్నారు. మనకు వర్షం పడకపోతే ఇంకా ఎరగదీసే వాళ్ళు మన వాళ్ళు, ఇంకా బయట ఇంకా అద్భుతంగా ఉండేది ప్రోగ్రామ్. బట్ ఓకే, ఉన్న దానిలో తృప్తి పడాలి కాబట్టి సరే, మనం ఏదేమైనా మరి ఆ వేణుగోపాల్ రెడ్డి గారు ఇంత మంచి మనసుతో మనకి ఇంత చక్కటి కార్యక్రమాలు, దగ్గరలో ఆలయాలకు కూడా చాలా డొనేట్ చేశారు ఆయన. సో ఇంటికి వెళ్ళాను, ఎంత ఆతిథ్యం, ఎంత ప్రేమగా, ఎంత చక్కగా నన్ను రిసీవ్ చేసుకున్నారు ఆయన ఫ్యామిలీ. సో మరొక్కసారి మా కుటుంబ సభ్యుల తరఫున, మీ అందరి తరఫున
ఆ వేణుగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను. ఆ అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయనకు నిండుగా ఇవ్వాలని, అట్లా 10 మందికి భోజనం పెట్టే వాళ్ళకి ఇంకా ఆ శక్తిని ఆ అమ్మవారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా కాసేపు నవ్వుకుందామా? రైట్. కాకపోతే నవ్వుకోవాలంటే నాకు ఇక్కడ ముందు కొంచెం ఈ ముందు వరుసలో ఒక 3 వరుసలు, ఈ ముందు 3 వరుసలు మీరు మాట్లాడుకోవద్దు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా జాగ్రత్తగా హ్యాపీగా చూడండి. నవ్వు వచ్చినప్పుడు నవ్వండి, కొట్టాలనిపించినప్పుడు కొట్టండి. నన్ను కాదు, చప్పట్లు. ఇంకా రెడీ అవుతుందా? కానీ ఇప్పుడు మీకు ఎక్కువగా మామూలు వాళ్ళు ఎవరైనా మాట్లాడతారంటే చెప్తే మీకు అంత ఆనందం అనిపించదు. ఏ సినిమా యాక్టర్ల గురించో, ఏ హీరోయిన్ల గురించో, ఏ హీరోల గురించో, ఏ కామెడీ యాక్టర్ల గురించో, ఏ రాజకీయ నాయకుల గురించో మాట్లాడితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు, అన్ని రకాల వాయిసెస్ మీకు అందరికీ వినిపిస్తాను. అటు సినిమా యాక్టర్ల వాయిస్లు, గొంతులు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ డ్యాన్స్లు ఎలా ఉంటాయి, ఇటు రాజకీయ నాయకుల మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ చూపు ఎలా ఉంటుంది, అన్నీ మీకు చక్కగా అందరినీ ఇమిటేట్ చేసి చూపిస్తాను. అక్కడ పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మనం చూసినట్టయితే మరి పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వరకు అందరి హీరోలను మనం ఇమిటేట్ చేసుకుందాం. అట్లాగే పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళి రాజకీయ రంగంలో మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత జగన్ గారు, వీళ్ళందరినీ కూడా మనం సరదాగా ఇమిటేట్ చేసుకొని వాళ్ళ వాయిస్లు, వాళ్ళ గొంతులు మీ అందరికీ వినిపిస్తాను. అయితే మామూలుగా ఇందాక మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే అడ్రస్ అడిగితే మీ ఊర్లో ఇంత చక్కగా సమాధానం చెప్పారు. అదే హైదరాబాద్లో ఒకసారి అడ్రస్ అడిగాడండి పాపం, మీ ఊరు నుంచి వచ్చిన ఆయనకేమో ఆ హైదరాబాద్ భాష రాదు. హైదరాబాద్లో ఓకే, సో మన ఊరు నుంచి వెళ్ళి ఒక అతను హైదరాబాద్కి వెళ్ళాడు. హైదరాబాద్లో మాట్లాడే మాటలేమో వాళ్ళకి అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు, మీరు మాట వాడికి అర్థం కావట్లేదు. వాడు చూడండి ఆన్సర్ ఎలా ఇస్తున్నాడు, సమాధానం ఎలా ఇస్తున్నాడు చూడండి. ఏంటంటే ఇలా నేరుగా వెళ్తే దిల్సునగర్ వస్తుందా అండి? దిల్సునగర్ అవు అవు అంటే నేను అడుగుతుంది, ఇలా నేరుగా వెళ్తే దిల్సునగర్ వస్తుందా అని అడుగుతున్నాను. అవు 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 అంటే అవును అని అర్థం. సో వాడు అవును వస్తుంది అని చెప్తున్నాడు ఆ హైదరాబాద్ అతను. కానీ ఈయనకి అర్థం కావట్లేదు పాపం. అవు అంటే ఆయన ఏదో అనుకుంటున్నాడు. అవు ఏంటి? అవునండి అంటాం మామూలుగా అయితే, అలాగేనండి అది వస్తుందండి అని అంటాం కదా. కానీ ఇతను మాత్రం హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగాడు కదా, ఆయన ఏమో అవు అంటున్నాడు. అవు ఆవుకి ఏదే అడగట్లేదండి నేను, ఇలా నేరుగా అయితే దిల్సునగర్ అని అడుగుతున్నాను. దిల్సునగర్ అవు ఏంటో అవు అంటాడని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. ఇంకో సూటు బూట్ వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అడిగాడు, సార్ మీరైనా చెప్పండి సార్, ఇలా నేరుగా వెళ్తే దిల్సునగర్ వస్తుందండి? తప్పకుండా వస్తుందా, స్ట్రైట్గా వెళ్ళు, ఆ సర్కిల్ అంతా కూడా దిల్సునగరే. అయ్యి బాబోయ్ ఎంత బాగా చెప్పారండి, వాళ్ళు అదిగో అక్కడ ఉన్నాడు కదండి, వాళ్ళని అడిగితే అవ్వు అవ్వు అంటారు ఏంటండి? అది అంతేనే, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, చదువు రాదు కాబట్టి, ఆయన చదువుకోలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. నేను చదువుకున్నాను కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాను. అయ్యి బాబోయ్ అంటే మీరు బాగా చదువుకున్నారా అండి? అవు అన్నాడు వెంటనే వాడు. మీదే ఊరండి? హైదరాబాదే. సో ఈ విధంగా టక్కున టంగ్ స్లిప్ అయ్యి పోతా ఉండాలి. నువ్వే మంచోడి, లుంగి కింద కనుక్కోండి. ఏం పేరన్నా? రాజన్న. నాకు ఉన్నాడు రాజన్న, వైఎస్ రాజశేఖర్ అన్న. ఇంకొక అన్న మా రాజేందర్ రెడ్డి అన్న, మా రెండో అన్న పేరు రాజేందర్ రెడ్డి. ఎక్కడికి వెళ్ళి వచ్చావు? గొడుగు పట్టుకొని వచ్చావు? మీ ఇంటికా? నన్ను చూడడానికి వచ్చా? నన్ను చూడడానికి ఆడలు రావు, మొగలు రావు వింటారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. సో చాలా మంది డ్రింక్ చేస్తారు, వాళ్ళు భలే గమ్మత్తుగా మాట్లాడతారు. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం కాదు. మనోడు మాత్రం పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు. పాపం ఆయనకి అలవాట్లేదు, ఊరికే సరదాగా అంతే. సో నువ్వు తీస్తావా? ఫోటోలు ఇస్తా, 2-3 మంచిది.
కన్సల్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ కుర్చీలు ఇవ్వడం మళ్ళీ తీసుకోవడం. రైట్. అయితే ఎక్కడున్నాం మనం? లాగిన తర్వాత మాట్లాడే విధానం చూడండి ఎలా ఉంటుందో. ఒక ఆయన ముగ్గురిని కూర్చోబెట్టుకున్నాడు బైక్ మీద, మా బ్రదర్ లాగా. ఏం పేరు బ్రదర్ నీ పేరు? గడ్డం నిన్నే, టోపీ పక్కన. వసీం. వసీం అక్రమ్. మన వసీం ఏం చేశాడు? వసీం అంటే మనం ఫీల్ అవుతాడేమో. వసీం లాంటోడు ముగ్గురిని ఎక్కించుకున్నాడు బైక్ మీద. బైక్ మీద ఎక్కించుకుని ఫుల్గా తాగేశాడు. రోడ్డు మీద వెళ్తున్నాడు. యాక్సిడెంట్ అయిపోయింది. అయిపోగానే అక్కడే పోలీసు వాడు ఉన్నాడు, చూశాడు. ఎరా ఆగాడు, ఏంటి ఏంటి పరిస్థితి అన్నాడు. ఆల్రెడీ ముగ్గురం కూర్చొని వస్తున్నాం, నువ్వెక్కడికి వస్తావు? లిఫ్ట్ లేదు, ఏం లేదు. లిఫ్ట్ కాదురా, పడిపోయినవరా నువ్వు. వాడు పడిపోయింది కూడా మనకి తెలుస్తుంది. పడిపోయావరా నువ్వు, నీ ప్రాబ్లం అనేది చూసుకో, దా హాస్పిటల్ తీసుకుపోతారా, ముక్కంత పలిగిపోయింది, చెవంత పలిగిపోయిందా అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చోబెట్టాడు. పాపం ఆ పోలీస్ ఆయన చాలా మంచోడు. కూర్చోబెట్టిన తర్వాత డాక్టర్ అడుగుతున్నాడు ఏంటి, డాక్టర్తో సమాధానం ఎలా చెప్తున్నాడు చూడండి. అరే ముక్కు పలిగిపోయింది కదా, బ్లడ్ వస్తాం, చెవి కూడా కట్ అయిపోయింది. అరే అరే సార్ ముక్కు పలిగిపోయింది కదా, అక్కదా సార్? అతుకుద్దయ్యా, అతుకుద్ది. దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ఏంటి సార్? ప్లాస్టిక్ సర్జరీ చేస్తే అతుకుతుంది. ఎంత అవుతుంది సార్? ₹1,00,000 అవుతుంది. ఎంత సార్? ₹1,00,000 అవుతుంది. ప్లాస్టిక్ నేను తెచ్చుకుంటే ఎంత అవుతుంది సార్? మా ఇంట్లో చాలా ప్లాస్టిక్ డబ్బాలు బకెట్లు అవన్నీ ఉన్నాయి సార్. నేను ప్లాస్టిక్ తెచ్చుకుంటే ఎంత అవుతుంది సార్? ఓరి నాయన, ప్లాస్టిక్ నువ్వు తెచ్చుకుంటే అతికించడం కాదు, ఆ ప్లాస్టిక్ కాదు. అవును, నువ్వు మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంది. నువ్వు తాగుతావు కదా, నిజం చెప్పు. నువ్వు తాగుతావు కదా, చెప్పు నిజం చెప్పు. నువ్వు తాగుతావు కదా? నీ ఇష్టం సార్, తెప్పిస్తే తాగుతా. తెప్పించడానికి అడుగుతున్నాడు డాక్టర్ అని అనుకుంటున్నాడు. సో ఇట్లా కూడా చాలా మంది డాక్టర్లను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తుంటారు, వాళ్ళని ప్రాబ్లంలో పెడుతుంటారు. సో వాళ్ళని కూడా తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ కాదండి, మనకు బస్సులలో ఎదురుపడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. బస్సులలో, మనకు మార్కెట్లలో, షాపులలో ఎదురుపడుతూ ఉంటారు. ఒక ఆయన బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ వస్తున్నాడు. బాబు టికెట్ టికెట్ టికెట్, హలో బాబు టికెట్ టికెట్ టికెట్. చార్మినార్ ₹1. ₹1. టికెట్ 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 టికెట్, బాబు టికెట్, హలో ఎవరండి టికెట్ టికెట్ టికెట్, హలో టికెట్ టికెట్ తీసుకో. ఏంటమ్మా చెప్పాను కదా, ఈ 3 వరుసలు మాట్లాడొద్దని చెప్పేసి. జరగవచ్చు కదా బంగారం, జరగచ్చు. నువ్వు ఇక్కడ రా, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. అమ్ములు రావా, నేను దండం పెడతానన్నా మాట్లాడకండి. అసలు ఎన్నుకున్న వాళ్ళే గోడ చేస్తారు, ముందున్న వాళ్ళు సైలెంట్ కూర్చుంటారు అనుకున్నాను. ఎన్నుకున్న వాళ్ళు ఎంత ముద్దుగా కూర్చున్నారు చూడు. కనీసం చప్పట్లు కూడా కొట్టకుండా కూర్చుంటారు. చాలా వరకు చప్పట్లు కొట్టడం వల్ల మీ ఆరోగ్యానికే మంచిది. మీరు అనుకుంటారు మనం చప్పలు కొడితే మన చేతులు నొప్పులేస్తాయి, ఆయనకి ఏంటి మనం చప్పలు కొట్టేది అని అనుకుంటారు చాలా మంది. కానీ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మన టెంపుల్లో పూర్వం మన అమ్మ నాన్నలు, మన తాతలు కానీ వాళ్ళంతా పెద్దవాళ్ళు భజన చేసేవాళ్ళు. భజన రామ కృష్ణ అంటూ భజన చేసేవాళ్ళు. అది ఎట్లా, ఇట్లా 2 చేతులు కొట్టేవాళ్ళు. అదేంటంటే ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఇప్పుడు మనం వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని ఎందుకంటారు? ఫాస్టింగ్ ఎందుకు ఉండాలంటారు? అది యాక్చువల్లీ దేవుడి కోసం అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది తెలియక. దేవుడి కోసం కాదు, మన ఆరోగ్యం బాగుండడం కోసం. మనం వారం రోజులు అంటే 7 రోజులు తింటాం కదా, ఒక రోజు తినకుండా ఉంటే మన మిషన్ ఏదైతే ఉందో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నువ్వు మళ్ళీ మిగతా 6 రోజులు తినేటప్పుడు మళ్ళీ చక్కగా పనిచేస్తుంది అన్నమాట. దానికోసమని అది ఉపవాసం అంటారు. సో ఇట్లాంటివన్నీ మనకు తెలియక మనం ఏం చేస్తుంటాం, అదేంటి ఇదేంటి అనుకుంటాం. చప్పలు కొట్టినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఎన్నో నరాలన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తాయంట. ఆ డోపన్ ఒకటి నాకు ఎక్కడ సౌండ్ వస్తాం. హలో చెక్, హలో, ఓకే. సో భార్య భోజనం పెట్టగానే వెంటనే ఆ భోజనాన్ని పట్టుకొని, అంటే రైస్ అన్నం పెట్టింది, అన్నం పెట్టగానే అన్నం పట్టుకొని అభినందిస్తున్నాడు. ఆయనకి ఎలా అభినందించాలో తెలియదు పాపం, జీవితంలో ఫస్ట్ టైం. అప్ప ఎంత తెల్లగా ఉండేవన్నం. ఎవరిట్లనే అన్నం తెల్లగానే ఉంటుంది, నల్లగా ఉంటుందిగా. కొంచెం వాల్యూమ్ పెంచండి, ఎక్కువ ఏం చెప్పకు, వాల్యూమ్ పెంచు. హలో హలో చెక్ 1 2 3. లైట్ రివర్బ్, లైట్. నువ్వు మొత్తం ట్రై చేసినావు. హలో, చాలు. సో అప్ప ఎంత తెల్లగుండేవా అన్నం అనేసరికి ఏమైంది, కానీ గరిటె సాంబార్ పోసింది.
ఆహా ముల్లంగి మునక్కాయ సాంబార్ అద్భుతం అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేసే సాంబార్, నా జీవితంలో ఇలాంటి సాంబార్ తినలేనమ్ము, ఏది ఆ సాంబార్ చేసి చెయ్యవు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటున్నానంట. వెంటనే ఆవిడ సాంబార్ గిన్నె తీసి ఆయన ఎత్తి మీద గుమ్మరిచ్చేసి, దొంగ సచ్చినోడా, పెళ్ళి అయిపోయి ఎన్ని వంట చేస్తున్నాడు, ఒక రోజున మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా, అది పక్కింటి పప్పుచారు. సో అక్కడ దెబ్బ అయిపోయాడు మనోడు. సో కాబట్టి మనం ఎప్పుడు చప్పులు కొట్టాలి, ఎప్పుడు జాగ్రత్తగా మనం ఎవరిని అభినందించాలి, ఎలా అభినందించాలి అని చెప్పేసి చూసుకొని జాగ్రత్తగా చూసుకొని మనం అభినందిస్తే బాగుంటుంది అనమాట. ఇలా కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మా ఆవిడ నిన్ను అడుగుతా ఉంది, ఏమండి మీరు పుంగనూరు పోతున్నారు కదా, మరి ఇంకా నేను ఎన్నిసార్లు అడిగాను మిమ్మల్ని, ఏమైంది అని, లావాటి కర్టెన్స్ తీసుకురండి. లావాటి కర్టెన్సా ఎందుకే అన్న, కిటికీలకి డోర్లకి వేయడానికి, ఇంకెందుకు అన్నది, ఎందుకు ఇప్పుడు ఏం కోపం మునిగిపోయినాయను, లేదు ఎదురింటి రాజుగాడు ఎప్పుడు చూడు ఇటే చూస్తున్నాడు, ఆ ఎదురింటి రాజు ఎప్పుడు చూడు ఇటే చూస్తున్నాడు అని. ఓ పిచ్చిదారా, నువ్వు వాడికి కనబడక కానీ ఒకసారి కనబడు, వాడే కొనుక్కుంటాడు కర్టెన్స్ అని చెప్పా. అది మనసులో పెట్టుకుంది. ఎప్పుడు ఈయన సంగతి చెప్తాను అనుకుంది. అనుకున్న తర్వాత బాలేనా ముందు ఎన్టీఆర్ గారిని పిలుద్దాం, బాగా పిలుద్దామా, సరే అయితే ఓకే సరే. ఎన్టీ రామారావు గారు ఆయన డైలాగులు డిఫరెంట్గా ఉంటాయి. ఆయన మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, ఆయన సినిమాల్లో ఒకలాగా, పబ్లిక్లో ఒకలాగా, పాతకాలం డైలాగులు ఒకలాగా, మళ్ళీ ఆయన 50 ఏళ్ళు పైన పడ్డ తర్వాత తీసిన సినిమాల్లో డైలాగులు ఒకలాగా, రకరకాలుగా ఆయన మారిపోయింది డైలాగులు. అవి ఎలా ఉన్నాయో సరదాగా చూసుకుంటే, మామూలుగా మనం చూసిన ఎన్టీఆర్, మన జనరేషన్ చూసిన ఎన్టీఆర్ ఎలా మాట్లాడతారంటే, నా చెరిగింటి అన్నదమ్ములు, నా చెరిగింటి ఆడపడుచులు, ఈ విధంగా ఉంటుంది, మనందరం తెలిసిందే. కానీ పాత సినిమాల్లో ఇట్లా చేతులు కాళ్ళు ఇలా వెడల్పు చేసి ఇవన్నీ ఉండేవి కాదు. సైలెంట్గా స్ట్రైట్గా నిలబడి మాట్లాడేవారు. పాత సినిమా నుంచి ఒక డైలాగ్ తీసుకుంటే, ఆగాగు ఆచరిదేవా, ఏమంటివి జాతి నిప్పుకున్న సూచిస్తుంది కింద నేను అర్థలేదువా. ఎంత మాట, ఇది క్షాత పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా అంటే నీ తండ్రి భగవాన్ పెట్టింది, అది కులసాగర నీ సమూహం పెట్టింది, ఇంత ఏలా అసలు పితామహుడు గురుకుల అవుతున్నాయని శాంతగుడిదే కులం. ఈ విధంగా మన ఎన్టీ రామారావు గారు పాత సినిమాలలో చెప్పేటువంటి డైలాగ్ ఇలా ఉంటుంది. అదే బొబ్బులి పులి సర్దార్ పాపరాయుడు ఈ టైంలో ఆయన చెప్పిన డైలాగ్, పైకోర్టుకు వెళితే జరుగుతుంది శిక్ష తగ్గించవచ్చు లేదా పెరగదు, ఆ పైకోర్టుకు వెళితే అంటే ఈ కోర్టుకి ఆ కోర్టుకి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కోర్టుకి జీపుకి సౌండ్ పెంచు, నువ్వు వీడియో తీస్తే ఎలా, ఈ విధంగా ఉంటుంది. సౌండ్ పెట్టు, ఎక్కువ ఏం చేయకు, సౌండ్ పెట్టుకో, సౌండ్ పెట్టుకో. హలో, థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఎన్టీ రామారావు గారు ఆయన చెప్పే డైలాగ్ తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మరి చాలా మంది విలన్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కామెడీ వస్తుంటుంది, చాలా డిఫరెంట్ స్టైల్స్లో కూడా మాట్లాడుతుంటారు. ఎస్వి రంగారావు గారు ఉన్నారు, ఆయన అవలీలాగా చెప్పేస్తుంటాడు, ఎన్ని పేజీలు డైలాగ్ ఇచ్చినా కూడా ఆయన ఈజీగా చెప్పేస్తాడు. మళ్ళీ అంత టాలెంట్ ప్రకాష్ రాజ్ గారికి ఉంది. సో కైకాల సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారా, ఈ విధంగా కైకాల సత్యనారాయణ గారు, ఇలాగా ప్రభాకర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రభాకర్ రెడ్డి గారు, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా మంది విలన్స్ గమ్మత్తుగా మాట్లాడుతూ ఉంటారు. నూతన్ ప్రసాద్ గారు దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అంచేత, ఈ విధంగా నూతన్ ప్రసాద్ గారు. రాఘగోపాలరావు గారు ఉన్నారు. రాఘగోపాలరావు గారు అంటే మీ అందరూ తెలుసు, తస్సరావులో పడు కాంచనమాలకు ఎక్కువ కనుకతో పాటు నీ అమ్మ గడుపు మాట, ఈ విధంగా రాఘగోపాలరావు గారు మాట్లాడుతుంటారు. అదే రాఘగోపాలరావు గారు మరి పాత సినిమాలో డైలాగ్ చెప్తే ఇలా షేక్ అవుతూ రాదు వాయిస్, తస్సరావులో పడు అట్లా రాదు. ఎలా వస్తుంది చూడండి, పాతకాలంలో సినిమా ఒక డైలాగ్ తీసుకుంటే ఎలా, నారాయణ వచ్చాడు సార్, వచ్చాడా తీసుకొచ్చారు సార్, అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ కాస్తంత పరిగడుపున లేచి పచ్చిగాలి పీల్చుకొని పాదార్చనారాయణ దర్శించుకోవద్దు. ఎస్ సార్ కాదు, కళ్ళట్టుకొని చూడు, పైన ఏదో మడ్ర జరిగినట్లేదు, సూర్యుడు మాత్రం కట్టలాలేడు,
అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. ఊరికే తీతూ ఉంటే మడిసికి గొడ్డుకి తేడా ఏడుంటుంది చేసుకోవాలా. ఈ విధంగా రామపురం గారు మన సినిమాలో చెప్పిన డైలాగ్ తీసుకొని చెప్పారు. థ్యాంక్ యూ. సో చప్పట్లు ఇందాక నేను అడిగాను, కానీ ఒక టైంలో తిందామంటే అన్నం కూడా లేదు. నాకు నిజం చెప్తున్నా, ఒక టైంలో తిందామంటే అన్నం కూడా లేదు. పాపం మా ఇంట్లో మా అమ్మ గిన్నెలు, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, ఆ బిందెలు, ఈ బిందెలు, గ్లాసులు, చెంబులు అన్నీ అమ్మేసింది. సో ఇంకేం లేవు. ఆఖరికి మా నాన్న నా చిన్నప్పుడు చనిపోయినాడు. మా నాన్న చనిపోయిన బల్ల ఉంటుంది కదండి, చెక్క బల్ల, టేకుది బల్ల. ఆ బల్ల మా నాన్న గుర్తుగా జ్ఞాపకార్థం మా అమ్మ పెట్టుకుంది. ఆ బల్లను చెక్కలు కొట్టి ఆ కట్టెలోడికి అమ్మింది. అట్లీస్ట్ 1 కిలో బియ్యం వస్తే మా పిల్లలకు అండి పెట్టొచ్చాను. అంత కష్టాల నుంచి వెళ్ళి నేను ఈరోజు ఇంత ఎదిగాను. 150 సినిమాలు హీరోగా చేశా, విలన్గా చేశా, కమెడియన్గా చేశా. 27 సినిమాలు, 29 సినిమాలు కమెడియన్గా చేశా. 4 సినిమాలు హీరోగా చేశా. వన్ ఆఫ్ ద హీరోగా అమ్మాయి కోసం మీనాతో, ప్రేమంటే, అవును మన ఆలీతో నేను ఇద్దరం కలిసి చేశాము ఒక సినిమా. దాని పేరు ఎప్పుడు గుర్తురాదు, అది భార్యాభర్తల మీద ఉంటుంది పేరు. సో ఇట్లా కొన్ని సినిమాలు. విలన్గా అయితే సర్కస్ సత్యపండు, మనసంతా నువ్వే, అది పెద్ద హిట్ సినిమా, 275 రోజులు. దాంట్లో చాలా గడ్డం ఉండి పర్సనాలిటీ హెవీగా ఉంటుంది. సో ఎక్కువ సినిమాలు నేను గడ్డంతో చేశాను. మీరు గుర్తుపట్టరు, గడ్డంతో అయితే గుర్తుపడతారు. ఎందుకంటే నేను శివారెడ్డి అని మీకు తెలిసేసరికి నేను అప్పటికి గడ్డం తీసేసా. సో కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగాను, అన్ని ప్రోగ్రామ్స్ చేయగలిగాను. ఈరోజు ఒక ఇల్లు, లేకపోతే ఒక కారు, ఒక మంచి బట్టలు కొనుక్కున్నానంటే, మా వాళ్ళని నేను చదువుతున్నానంటే, మా వాళ్ళకి నేను అన్నం పెట్టగలుగుతున్నానంటే కేవలం మీలాంటి వాళ్ళు కొట్టిన చప్పట్ల వల్ల నాకు ఉత్సాహం పెరిగి ఈరోజు అన్నయ్యాను. సో చప్పట్లకి అంత పవర్ ఉంటుంది, చప్పట్లకి అంత పవర్ ఉంటుంది. మన పిల్లలు ఏదన్నా మంచి పని చేశారనుకోండి, వెరీ గుడ్, బాగా చేసావరా అంటే వాడికి ఇంకా అలాంటి మంచి పని ఇంకా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. వాడు స్కూల్లో అంటే ఎగ్జామ్లో మార్కులు బాగా తెచ్చుకున్నాను అనుకోండి, 80% తెచ్చుకున్నాను అనుకోండి, వెరీ గుడ్, సూపర్, బాగా తెచ్చుకున్నావరా, ఇంకా బాగా తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది, అది ఏదైనా అభినందించామనుకోండి, అందరూ వాడిని అప్రిషియేట్, పక్కింటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, ఎదురింటి వాళ్ళు వాడిని అభినందించారు. 80% వచ్చాయా, నీకు 80 మార్కులు వచ్చాయా 100కి, బా గ్రేట్ అనేసరికి వాడు 90 తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు, ఇంకా అభినందింపబడాలని చెప్పి. సో అట్లా అప్రిషియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉత్సాహం పెరుగుతుంది, వాళ్ళలో పట్టుదల పెరుగుతుంది. సో మీ చప్పట్లు అప్పుడు నాకు ఆ 10 రూపాయలు తీసుకున్న ప్రోగ్రాంలో, 30 రూపాయలు తీసుకున్న ప్రోగ్రాంలో మీలాంటి వాళ్ళు ఎంతోమంది చప్పట్లు కొట్టడం వల్ల ఈరోజు నేను ఇంత వాడినయ్యానే తప్ప నేను చేసింది ఏమీ లేదు. సో మీ చప్పట్లకు అంత పవర్ ఉంటుంది, మీ ఓట్లకి ఎంత పవర్ ఉంటుంది. ఇక్కడున్న ఎమ్మెల్యేని దింపేయాలన్నా, మళ్ళీ గెలిపించాలన్నా మీ ఓటు నిర్ణయిస్తుంది. ఆయన ఏం చేయలేడు, మీరు ఓట్లు వేస్తేనే ఆయన గెలుస్తాడు, లేదంటే గెలవడు. సో మీ ఓట్లకి ఎంత పవర్ ఉందో కొంతమంది మనుషుల జీవితాలను నిర్ణయించేటువంటి చప్పట్లలో ఉంది. ఓట్లు వేస్తే మీ ఎమ్మెల్యే గారు, లేకపోతే మీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గురించి కాదు అనేది, ఓట్లు వేస్తే మీ ఎమ్మెల్యే గారు మీకు ఎన్ని పనులు చేసి పెడతారో నాకు తెలియదు, కానీ మీరు చప్పట్లు కొడుతూ ఉంటే మిమ్మల్ని నవ్వించడానికి మాత్రం మేము కళాకారులు కష్టపడుతూ ఉంటాం. మా డ్యాన్సర్లు డ్యాన్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు, సింగర్స్ పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తుంటారు. సో మీ చప్పట్లకి మళ్ళీ రుణం వెంటనే తీర్చుకుంటుంటాం. మీరు కొట్టిన చప్పట్లకి వెంటనే మళ్ళీ రుణం తీర్చుకుంటాం. థ్యాంక్ యూ. మళ్ళీ వెంటనే రుణం తీర్చుకుంటాం. మరి మీరు ఓట్లు వేస్తే వాళ్ళు వెంటనే రుణం తీర్చుకుంటారా లేదో తెలియదు, మళ్ళీ మీ ఇంటి ముఖాన వస్తారా, వాళ్ళు మిమ్మల్ని చూస్తారా లేదా కూడా తెలియదు నాకు. సరే, అది పక్కన పెడదాం. సో మామూలుగా చప్పట్లకి హీరో కంటే ముందు విలన్గా చేశారు మోహన్ బాబు గారు, మనకు తెలుసు. ఈ విధంగా ఉంటుంది డైలాగ్ డెలివరీ. అదే మోహన్ బాబు గారు పెద్దరాయుడు సినిమాలో, పెద్ద మోహన్ బాబు గారు అంటే పెద్దరాయుడు సినిమాలో ఆయన సౌందర్యంతో చెప్పినప్పుడు ఆయన మాట్లాడే విధానం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఏం సౌందర్య, ఏం మాట్లాడుతున్నావు కోడలు పిల్ల, అట్లుండదు. సో సాఫ్ట్గా ఉంటుంది వాయిస్. సో పెద్ద మోహన్ బాబు గారు మరి సౌందర్యతో భార్యాభర్తల అనుబంధం గురించి చెప్తాడు. ఎలా చెప్తాడో చూడండి, సాఫ్ట్ వాయిస్తో మోహన్ బాబు గారు. చూడమ్మా, బయటెన్నో సమస్యలతో సమమైపోయి ఎటువంటి సమస్యకి భార్య చల్లని కాలం వారి కానీ వేడిసిగా కాకూడదమ్మా. భార్యాభర్తల అనుబంధం గురించి ఇంగ్లీష్ కవి ఉన్నాడు తెలుసా? ఏ రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons of your family should be like fish and water, but not like fisherman. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఇంగ్లీష్ గ్రామర్తో పోటీ క్షమించు, అసలు అర్థమే లేదంటే వదిలేయం. ఈ విధంగా మోహన్ బాబు గారు సాఫ్ట్గా డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు
విలన్లో వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు ఎంత టాలెంటెడ్ అంటే చాలా టాలెంటెడ్. ఆయన ముసలి వేషం వేస్తే ముసలివాడిలాగా మాట్లాడతాడు, యంగ్ వేషం వేస్తే యంగ్ అతనిలాగా మాట్లాడతాడు, తండ్రి వేషం వేస్తే తండ్రిలాగా మాట్లాడతాడు. ఆయన యంగ్ వేషం వేసినప్పుడు నేను అసలు మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరా, ఈ విధంగా ఉండేది. తండ్రి పాత్ర వేసాడనుకో, ఎవరు చెప్పారా? మీ అమ్మ నీకోసం ఎన్ని రోజులు పడి కబుర్లు దాచిందో తెలుసా? మీరు వస్తారా రారా, అసలు వస్తారా లేదా అని చెప్పేసి, మేము ప్రతికూలంగా వస్తారా లేదా అని చెప్పేసి ఎన్నో రోజులు అన్నం తినకుండా ఉపాసంలో పడుతుందిరా. అయినా మీకు అర్థం కావట్లేదురా, తల్లిదండ్రులు అంటే చాలా లైట్ తీసుకుంటున్నారు మీరు. ఈ విధంగా తండ్రి పాత్రలో చేసేటప్పుడు వాయిస్ కొంచెం బేస్ పెరుగుతుంది. అదే ఓల్డ్ గెటప్ వేసాడు అనుకోండి, ముసలాయన్ లాగా గెటప్ వేసాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ గొంతు మార్చుతాడు. ఎలా? మనకు స్టాలిన్ సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి స్టాలిన్ సినిమా, దాంట్లో నేను కూడా చేశాను, చిరంజీవి గారు ఫ్రెండ్గా చేశాను. చిరంజీవి గారికి రైట్ హ్యాండ్ నేను, లెఫ్ట్ హ్యాండ్ సునీల్, కమెడియన్ సునీల్. సో మేమిద్దరం చిరంజీవి గారి బెస్ట్ ఫ్రెండ్గా ఆ సినిమా అంతా ఉంటాం స్టాలిన్లో. సరే, అయితే స్టాలిన్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు కూతురు రవలి, ఆ రవలిని చిరంజీవి గారు వచ్చి తిట్టిపోతాడు. తిట్టిపోయిన తర్వాత ఆ రవలి ఏడ్చుకుంటూ ప్రకాష్ రాజ్ గారికి ఫోన్ చేస్తుంది, నాన్న నన్ను ఇలా స్టాలిన్ వచ్చి తిట్టిపోయినాడు అని చెప్పేసి. చెప్పినప్పుడు వెంటనే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి ఆ కూతురుతో, ఎందుకంటే ఓల్డ్ గెటప్ కదా, ఓల్డ్ గెటప్కి ఓల్డ్ వాయిస్ ఎలా మ్యాచ్ చేశారో చూడండి. మా బుల్లే, నేను ఢిల్లీ పోతా ఉన్నా, నేను వచ్చినాక పని చెప్తాను కానీ ఏంటమ్మా ఏం జరిగింది? నాన్న స్టాలిన్ వచ్చిన తిట్టిపోయినాడు. నువ్వే కూరపడమాక, ఏది ఆ ఫోన్ నీ పెర్మిట్కి అమ్మా. మా నాన్నగారు మాట్లాడతాను. హలో అంకుల్. ఎలా సొంతారు వార్డు మెంబర్ కూడా కాలేవు, అట్టాటికి నా కూతురు నీకు ఇచ్చి కట్టబెట్టినా ఎట్టా చూసుకోమన్నాను నా కూతుర్ని, నెత్తి మీద పెట్టి పూజ చేయమన్నా వాడెవడో హమామకుడు వచ్చి నాన్న కూతురు కూసిపోతా ఉంటే అన్ని మూసుకొని ఉన్నావంట. నీ చుట్టూ గన్మెల్లో పెట్టుకోవడం కాదురా, నా కూతురు చుట్టూ నువ్వు గన్మెల్లో ఉండాలి, లేదంటే గన్నుతో నిన్ను షూట్ చేపిస్తున్నా కొడక. అమ్మ బుల్లే, నువ్వే కూరక, ఆ స్టాలిన్ గారి పని నేను చెప్తాను కానీ ఢిల్లీ నుంచి వచ్చాక చెప్తాను తల్లి, నువ్వు కూరక ఉంటా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. సో థ్యాంక్ యూ. ప్రకాష్ రాజ్ గారు ఆ ఓల్డ్ గెటప్ వేసినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఆ విధంగా ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు గొంతులు మార్చి కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు డబ్బింగ్ చెప్తూ ఉంటారు, మనందరం చూస్తూ ఉంటాం. సరే, ఓకే, ఇప్పుడు మామూలుగా విలన్స్ గురించి పక్క పెట్టేసి హీరోల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు సరదాగా తీసుకుంటే, హీరోలు మనకు సపోజ్ ఈ కార్యక్రమానికి ఇందాక అనుకున్నట్టుగా మాట్లాడే విధానం ఎలా ఉంటుంది సరదాగా తీసుకుందాం. మరి చిరంజీవి గారిని రమ్మని మన శివకుమార్ అన్న పిలిచాడు స్టేజ్ మీదకి, ఎందుకంటే నన్ను కూడా ఆయనే పిలిచాడు కాబట్టి వస్తున్నాడు. ఈరోజు మీ అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈ ప్రాంతం వాళ్ళు చాలా మంచి వాళ్ళని అందరూ చెప్తూ ఉంటే విన్నానే తప్ప నిజంగా ప్రత్యక్షంగా చూస్తున్నాను. నిజంగా మీరు అందరూ ఈ ఊరు వాళ్ళైనందుకు అదృష్టవంతులని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మవారు సాక్షాత్తు మీ అందరినీ, మీ భార్యా బిడ్డలు అందరినీ కాపాడుతూ ఆ అమ్మవారి దీవెనలు మీకు నిండుగా ఉంటున్నాయి. మేము ఎప్పుడైనా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఎక్కడి నుంచో రావాలి, మీరైతే ఇక్కడే ఉంటారు. ఆ అమ్మవారి గడ్డపై ఉండి మీరు ఆ అమ్మవారి దీవెనని రోజు అందుకుంటూ ఉంటారు. ఎంత పుణ్యం చేసుకుంటే వస్తుందో ఆ అదృష్టం. నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ అందరూ ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి మీ ఊరుకు రారనుకున్నారా లేనుకున్నారా? కాశీకి వెళ్ళాలి, కాశీ వారు వారణాసి ఉంటాడు, వరుస మార్చుకోవాలనుకున్నారా?
అదే వేడి, అదే పౌరుషం. గంట గంట కారాలంటే ఏంట్రా చూస్తున్నావు? చేయి చూసేంత రఫ్గా ఉందా? రఫ్ చేత జాగ్రత్త ఏమనుకున్నావు? ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడే విధానం తీసుకుని సరదాగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అదేవిధంగా నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు ఆయన నడిచే విధానం, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? చాలా సంతోషం. ఈరోజు అమ్మవారు చాలా భక్తి శ్రద్ధలతో మనమందరం పూజ చేసుకునేటువంటి అమ్మవారు ఆ మాత అదేదో ఎత్రైతే రాజ్యాంగ తత్వంతో పూజండి అన్నట్టు శుక్లాంబరం విష్ణు జైవనం జరుగుతాం ప్రజల్లో వదనం ధ్యాయ సర్వముఖ్యం జాతే అన్నట్టు ఆ లోకాల్లో ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి మాత, ఆ మాత దీవెనలు అమ్మ అంటే అమ్మ. నిన్ను కన్నది అమ్మాయి, నన్ను కన్నది అమ్మే. ఏ అమ్మాయి అన్ని రూపాలలో అమ్మ. ఈ విధంగా ఈ అమ్మ మనల్ని అందరినీ ఏ లోటు లేకుండా మనల్ని చక్కగా ఆశీర్వదిస్తూ అది అది చూసుకుంటుంది తెలియజేసుకుంటారు. ఏదేమైనా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దమ్మిడిది ఎమ్మిడియే డైలాగ్ చెప్పమంటే చెప్తా కానీ అడుగుతావే అన్నా డైలాగ్ చెప్పారు అడగొచ్చుగా. జైబాలే ఎదుగురా జైబాలే ఎలక్షన్ నిలబడ్డారా నేను చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్రెడ్ మారుతున్నా వెరీ మోన్ అన్నా. 2 మార్కెట్ కావాలి, క్యారే అవుతే సినిమాని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే 2 రాష్ట్రాలకి ప్రాణం. ఈ విధంగా మన బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్పే విధానాన్ని తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలా మాట్లాడతారు? నాకు కూడా చాలా ఆనందంగా మీ అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చారు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ఊర్లో నా ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పేసి చాలా సార్లు విన్నాం. ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారని చెప్పవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది వాయిసెస్ మనం చెప్పుకుంటూ పోవచ్చు. అయితే విషయం ఏంటంటే అన్నా కాదు, నన్ను వదిలేసి తినట్లే కానీ సరే ఓకే. ఇదే వాటరు మన వేరన్న పంపించాడని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులను కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా కామెడీ వస్తూ ఉంటుంది. సరే ఇందాక మనం సినిమా యాక్టర్ల గురించి, హీరోల గురించి, విలన్స్ గురించి, అందరి గురించి మాట్లాడుకున్నాం. సరే ఇప్పుడు మన సరదాగా తీసుకుంటే ఏమంటారు, మన రాజకీయ నాయకులు మాట్లాడే విధానంలో ఎలా కామెడీ వస్తుందో సరదాగా తీసుకుంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇదే కార్యక్రమానికి మన
సపోజ్ రాజశేఖర రెడ్డి గారిని పిలిచారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఆయన ఎలా మాట్లాడతారు? ఎన్టీ రామారావు గారు పిలిస్తే ఇందాక అనుకున్నాం కదా, నా తెలుగింటి అన్నదమ్ములు, నా తెలుగింటి ఆడపడుచుల ఆశీర్వాదాల వల్ల ఈ రోజు ఇంతటి వాడదయ్యాలని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటున్నారు. ఏ దేశం వెళ్ళినా, ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి పాల్చినట్టుగా ఈ విధంగా ఉంటుంది. అదే మన రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మాట్లాడితే, నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ఆ అమ్మవారిని కోరుకుంటున్నా అని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటూ ఉన్నా. నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని థ్యాంక్ యూ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారు? సపోజ్ ఆయన మీటింగ్లో ఒకలాగా మాట్లాడతారు, బయట అంటే ప్రెస్ మీట్లలో ఒకలాగా మాట్లాడతారు. మామూలుగా ప్రెస్ మీట్లో అయితే ఇక్కడ ఎవరింట్లో గొడవలు లేవు. గొడవలు ఎవరింట్లో ఉన్నాయి తెలుసా? మా సౌండ్ సిస్టమ్ పెట్టే అతని ఇంట్లో, మా ఫోటోగ్రాఫర్ ఇంట్లో. ఎవరైతే నవ్వరో వారి ఇంట్లో ఏదో గొడవలు ఉన్నట్టే, ప్రాబ్లమ్స్ ఉన్నట్టే. హ్యాపీగా నవ్వుకోండి, ఆ గొడవలన్నీ పోతాయి. అగో కండు వేసుకున్నా అన్న, పిలు చేయొద్దు, నువ్వేనే నవ్వే. సరే, సో హ్యాపీగా నవ్వుకుంటే మన కష్టాలు కూడా దూరం పోతాయి. రిపీట్ చేయమన్నారు కాబట్టి రిపీట్ చేస్తాను. అన్న, మీరు కనుక మా సినిమా యాక్టర్లను కొంతమందిని పిలిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. ముందుగా చిరంజీవి గారు వస్తున్నారు, ఆయన నిలబడి విధానం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు మీ అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా కృష్ణారెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, శివకుమార్ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ కూర్చోవడం, శివారెడ్డి గారు ప్రోగ్రాం చేయడం, మరి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంతో సహా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు మా అందరూ ఇంత ఆనందంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అంటే ఒకే ఒక్కడు ఆయన మన వేణుగోపాల్ రెడ్డి. ఆయన సహకారాలు ఉన్నాయి కాబట్టి మన దేవాలయం కమిటీ అంతా కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేస్తున్నారనడానికి ఏమాత్రం సందేహం లేదు అని తెలియజేసుకుంటున్నారు. ఏమంటారు? అవునా కాదా? చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ పాడిస్తా. రాదనుకున్నారా, లేదనుకున్నారా? కాశీకి వెళ్ళారు, కాశించుకున్నారు, వారణాసిలో పెడుతూ వర్షం మార్చుకున్నా అనుకున్నారా? అదే వేడి, అదే పౌరుషం. వస్తా. ఈ విధంగా మనం సరదాగా తీసుకొని చెప్పవచ్చు. అదే అయితే మామూలుగా ఏమంటారు, బాలేబాబు గారు ఆయన వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? చాలా సంతోషం. అమ్మవారు దీవెనలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడుతున్నారుగా, నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులే పనిచేయాలి. కాదు కూడదని ఇంకేదన్నా పనిచేసిందో దిమ్మిడియే. నువ్వు కరోనా నుంచి తప్పించుకోవాలంటే మాస్క్ వేసుకోవాలి, నీ కుటుంబం జాగ్రత్తగా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కాదు కూడదు అంటే నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. అమ్మవారు ఆ మాత దీవెనలు మనందరికీ ఉన్నాయి కాబట్టి తల్లి ఎవరికైనా తల్లి. అమ్మ నన్ను కన్నది అమ్మాయి, మిమ్మల్ని కన్నది అన్నయ్య.
ఎంత నాట్యంతే తత్వ పూజంతే ఎంత నాట్యంతే తత్వ పూజంతే అన్నట్టుగా ఎక్కడ నారిని పూజింపబడతాను అక్కడ ఉన్నట్టు నన్ను కాదు తీ అక్కడ తీ ఫోటో వేణుగోపాల్ గారు తిని మళ్ళా వాడు నన్నే తిట్టాడు. మై బోలే జబ్బు అక్కడ నవ్వుతా హే అవి దొరకవు మనకు. మళ్ళీ ఆయన ఇంట్లో పోతే ఇంత నవ్వు దొరకదురా, ఇప్పుడే తీసుకో ఫోటో. నన్ను ఎలాగ తీసావుగా, వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు తీయావా? ఇటు పక్కకు రా, ఆ అమ్మ వాళ్ళను, ఆ వదిన వాళ్ళని, అక్క వాళ్ళని, ఇగో ఇక్కడ ఈ అమ్మ వాళ్ళని, అక్కడ అగో ఆ పెద్దవ్వ, అగో ఇద్దరు వెనకాల బ్లూ షర్ట్ వెనకాల ఇద్దరు అవ్వలు, ఆ పోసిన అవ్వలు ఎక్కడ దొరుకుతాయి నీకు? సో శుక్లాం వరదం విష్ణు శశివర్ణం చంద్రభుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞప్తి శాంతి అన్నట్టుగా ఏదేమైనా ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా తల్లిని పూజించేవారు. తల్లిదండ్రులు ఎవరైతే పూజిస్తారో వారికి అది కాబట్టి మరి ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను పూజించి వారి ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు బాగుండాలంటే ఆ అమ్మవారి దీవెనలు ఉండాలి. కాబట్టి ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడు మీకు వెన్నంటి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా నందమూరి అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా ఏరియాకి వచ్చి మా ఊరికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే ఇదే గుడ్డు మారుతుంది, పండుగ పెట్టి మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న పెట్టి మారుతా వెరీ కూల్ అన్నా. 2 మార్కెట్ టికెట్లు కావాలి. యారే అవులే, సింహాన్ని చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాన్ని భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. ఈ విధంగా మన బాలయ్య బాబు డైలాగ్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే విధంగా చూస్తే ఇంకా చాలా మంది హీరోలు ఇందాక చెప్పాము, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అవన్నీ కూడా చెప్పాము. సరే ఏదేమైనా పిల్లలు వచ్చారు కాబట్టి వచ్చేసావా పైకి రాజా? నువ్వు అక్కడ ఉన్నావని చూస్తున్నా, ఇక్కడికి వచ్చావా? నా దగ్గర కూర్చున్నావా? ఓందమ్మలు ఆమె తిన్నావా? ఇట్లాగే ఒక అబ్బాయిని అడిగాను, ఓ నాన్న ఇక్కడికి వచ్చావా, ఆమె తిన్నావా, ఏమైంది అంకుల్ నీకు, మంచిగా అడుగుతుంది అన్న. మామూలుగా ఎవరైనా ఇంటికి వెళ్తే హాయ్ అంకుల్, నమస్తే అంకుల్ అంటారు. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ కొడుకు నన్ను పరిచయం చేస్తున్నాడు. రే శివరెడ్డి అంకుల్ వచ్చాడు చూడు, హాయ్ చెప్పు, హాయ్ అంకుల్ కన్నేశాడు. కానీ వీడు మాత్రం ఇంత కోతి పనులుగా కనబడతాడు, కానీ చక్కగా దూరం నుంచి వెళ్ళే హాయ్ అంకుల్ అనుకుంటూ వచ్చాడు. వీడు వచ్చాడు, ఇంకేమున్నాయి అంకుల్ మీ దగ్గర అంటే నాన్న దాగుంది నాన్న ఇక్కడ. వీడేమో చిన్నోడు దానికంటే, వీడేమో నేను అటు తిరిగి కుక్కలాగా అంటే వాడు నన్నే చూస్తున్నాడు. అక్కడ కుక్క ఉందని అనుకోవట్లా, నేను ఎప్పుడు చేసినా ఎవరికి అట్లా చేసినా కూడా వాళ్ళు వెంటనే నన్నే చూస్తున్నాడు. అంటే నేను ఏంటో చూస్తున్నాను. నీకు ఇప్పుడు కోడిలాగా చేసావు కదా చెప్పాడు, అమ్మ నానమ్మ అమ్మ అత్త అందరు రండి, అంకుల్ పిగ్గు తింటాడు అని చెప్పింది. నన్ను వాళ్ళ ఇంట్లో అంతా ఆట పట్టించాడు. సో అట్లా ఉంటుంది ఇదంతా స్టైల్. సో ఎట్లంటది, ఒకేసారి 4 క్యాట్స్ వస్తాయి, ఓకేనా? ఒకేసారి 4 క్యాట్స్ వచ్చాయి. ఎలా? ఓకే, ఇప్పుడు మనము ఫ్లైట్ సౌండ్ అన్ని విన్నామా? కౌ ఎలా ఉంటుంది? బర్రె బర్రె. ఆవు ఎలా ఉంటుంది? మేక ఎలా ఉంటుంది?
కుక్క ఎలా అంటది? పిగ్ ఎలా అంటది? పిగ్ ఎలా అంటది? పిగ్గు మేనే అంటదంట, క్యాట్ మేనే అంటదంట, మేక మేనే అంటదంట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి హెలికాప్టర్ వెళ్తుంది, చూద్దామా? హెలికాప్టర్ చూద్దామా? హలో, హెలికాప్టర్ వెళ్తుంది, చూడు పైకి. హెలికాప్టర్ ఫ్లైట్ వెళ్తుంది, ఇప్పుడు ఫ్లైట్ విమానం చూడు. గుర్రం వెళ్తుంది, హార్స్, గుర్రం తెలుసు కదా, నీ ఫేవరెటా గుర్రం? ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది, ఓకేనా? దూరం నుంచి ట్రైన్ వెళ్తుంది అనుకో, ఇట్లా వెళ్తుంది, ఓకేనా? ఇప్పుడు దూరం నుంచి ట్రైన్ వెళ్తుంది, పైనుంచి ఫ్లైట్ వెళ్తుంది, ఇక్కడ నుంచి గుర్రం వెళ్తుంది, ఓకే? ఒకేసారి 3 సౌండ్స్ వస్తాయి, 3 ఒకటేసారి వెళ్తాయి, ఓకేనా? చేద్దామా? ఓకే, రైట్. 1 2 3 అను. 1 2 3. ఇది ఒకసారి కరెక్ట్గా చెప్పాడు. 1 2 3 అనగానే మే అని అనలే. ఓకే, రైట్. ఒక్కొక్క వే చూపించినప్పుడు ఒక్కొక్క సౌండ్ యాడ్ అవుతుందండి, అంటే ఒక్కొక్క సౌండ్ కలుస్తుంది, ఒక్కొక్క వే దించినప్పుడు ఒక్కొక్క సౌండ్ కట్ అయిపోతుంది అన్నమాట, ఓకేనా? ఓకేనా? 3 సౌండ్స్ వచ్చినాయి సార్. ఓకే, రైట్. ఇప్పుడు ముగ్గురు ఒకేసారి మాట్లాడితే ఎలా మాట్లాడుతుంది చూద్దామా? రెడీ, 1 2 3. ఒక పాప ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ ఉడకబెడుతుంది, వాళ్ళ నాన్నమ్మను మాట్లాడుతున్నాడు, ఓకేనా? 3 ఎట్లా వస్తాయో చూద్దాం, ఓకేనా? నువ్వు ఏడిస్తే మీ అమ్మ నాన్న మాట్లాడతారు కదా నీతో, ఏడవద్దు నాన్న అని, అట్లా అట్లా ఒకటేసారి ముగ్గురు మాట్లాడితే ఎలా చూద్దాం, ఓకేనా? ఈవిడు చిడు మా ఊరు ఏదో చెప్తాడు, కొద్దిసేపు ఓకే పట్టిండు వాడు, ఇంకా మనం ఎక్కువ టైం తీసుకోవద్దు అని. అవునమ్మా, అరే నా బంగారం, నా ఇత్తడి, నా రాగి, నా ఇనుము. ఓనా అంతా ఏంటండి ఏమైందండి? నేనేం చేయలేదు, వాడు ఎడుస్తున్నాడు. ఎంత ముద్దస్తాడో, వచ్చి ఎదురింటి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నాడు. ఎక్కువ అయిపోయేసరికి అర్థం కాలేదు, డైలాగ్స్ కదా. సరే, ఓకే, రైట్, ఓకే, ఉండను. ఓకే, నువ్వు కూర్చోనన్నా. అరుంధతి తెలుసా నాన్న నీకు?
అరుంధతి. నువ్వు నన్ను ఏమంటావు? అంకుల్ అంటావా, అన్న అంటావా? అంకులా? అయితే అనుష్క ఆంటీ వస్తుంది. రైట్. అనుష్క గారు నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె కాళ్ళ గజ్జల శబ్దం వినబడుతూ ఉంటుంది. ఆ మువ్వల శబ్దం వినబడ్డప్పుడు ఆ పశుపతి పెట్టెలో నుంచి వచ్చే విధానం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. రైట్. సో ఈ విధంగా ఒక అరుంధతి సినిమా నుంచి వెళ్ళి థ్యాంక్ యూ. ఈ విధంగా ఉంటుంది మనం. సో అమ్మాయి డ్యాన్స్ చేసేటప్పుడు కూడా మనం ఆ మొబైల్ శబ్దం ఎలా ఉంటుందో కూడా సరదా తీసుకొని చెప్పొచ్చు దీని ద్వారానే. సో రైట్, ఓకే, అరుంధతి చెప్పేసాం మనం. ఇప్పుడు ఇదే అరుంధతి డైలాగ్ రాయలసీమ స్లాంగ్ మాట్లాడే జయప్రకాష్ రెడ్డి చెప్తే ఎలా చెప్తాడు? ఇదే డైలాగ్. అరుంధతి ఊరికే రచన చేశాను, పిల్లలు వెళ్ళి బిగలేసి ఊపిరి సంచండా, బిగతి బయటకు వచ్చా, ఊపిరి పీల్చుకుంటా, నేను చేశాను. ఈ విధంగా మన జయప్రకాష్ రెడ్డి చెప్పే విధానాన్ని తీసుకొని సరదా చెప్పుకోవచ్చు. ఇదే డైలాగ్ మరి మనకు జయప్రకాష్ రెడ్డి గారు కాకుండా మన ప్రకాష్ రాజ్ గారు చెప్తే ఎలా చెప్తారు? ఏంటి ఉంటుంది? 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఒకేసారి 20 సంవత్సరాలను చంపి కొడులో పెట్టి సమాధి చేసిన నేను వదలా బొమ్మాలి వదలా. నేను అసలు మార్కనే, నన్ను ఎవరు మోసం చేయరా? దట్ ఇస్ ప్రకాష్ రాజ్, వస్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. అదే విధంగా చూస్తే కొండవలస లక్ష్మణరావు గారు, కమిడియన్ కొండవలస లక్ష్మణరావు గారు, ఆయన చెప్తే ఎలా చెప్తారు? కామెడీ యాక్టర్. మీ అందరికీ తెలుసు, అవును వాళ్ళని తెలుసుపడ్డారు సినిమాలో. ఆ మూవీలో నేను కూడా చేశాను, నాకు మంచి పేరు వచ్చింది, నంది అవార్డు కూడా వచ్చింది. సో ఆ మూవీలో ఆయన భార్య చెప్తే వినడు, వినకపోయేసరికి 4 సార్లు 5 సార్లు అడుగుతుంది, వినకపోయేసరికి గట్టిగా తంతుంది, తన్నగానే వెంటనే ఒప్పేసుకుంటాడు అనమాట. మీరు తన్నేరు. సో ఆ భర్త వేరు, ఈ భర్త, ఆ సినిమా భర్త అన్నమాట. రైట్. నిజమైన భర్తను తన్నొద్దు, తప్పు, పాపం. పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి భార్యలు పొద్దున్నే లేవగానే భర్త కాళ్ళకి దండం పెట్టుకొని, బాగా చెప్తున్నా, భర్త కాళ్ళకి దండం పెట్టుకొని లేవాలి బెడ్ మీద నుంచి లేచేటప్పుడు. నా భార్య నిజంగా అదే చేస్తుంది, దేవుడి మీద ప్రమాణం. కాకపోతే కొంచెం మోమాట అడ్డం వస్తుంది, అట్లా పోకుండా అట్లా 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 కాళ్ళు ఇట్లా అన్నట్టుగానే వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడప్పుడు నేను నిద్రలో ఉన్నట్టున్నాను అనుకో, నిద్రలో ఉన్నట్టుంటే మాత్రం జాగ్రత్త మొత్తం మంచిగా కరెక్ట్గానే మొక్కుద్ది. నేను మెరుగ్గా ఉన్నట్టుగా అనిపిస్తే మాత్రం పూర్తిగా అట్లా టచ్ చేసినట్టుగా ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతుంటాను. సరే, మామూలుగా ఏం చెప్తున్నాం, భార్య తగినప్పుడు వెంటనే ఓకే అంటారు అనమాట. కొంటున్నారు డైలాగ్ ఎక్కువ పెట్టద్దన్న, సౌండ్స్కి ఎక్కువ పెట్టాలి. రైట్.
బేగాది బయటకు వచ్చా వదిలి వేసుకుంటా నువ్వు నేనేం చేయలేరు నేను అప్పుతాను నువ్వు నేనేం చేయలేరు నేను అప్పుతాను అయితే ఓకే. అదే విధంగా ఇదే డైలాగ్ రావు గోపాలరావు గారు చెప్తే ఉన్నది అమ్మ గడుపు మాడ పట్టలో పెట్టి బిగ్గులో వచ్చేసావన్నమ్ము నీ అమ్మ గడుపు మాడ ఏం చేస్తావో నాకు తెలియదు తస్సది అది తసరాల బోర్డు ఏంటంట. ఈ విధంగా రావు గోపాలరావు గారు. ఇంకో పక్కన చూస్తే మన ఎంఎస్ నారాయణ గారు వస్తాయా ఉంటుంది 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 20 సంవత్సరాలు నన్ను పెట్టలో పెట్టావు పెట్టావు ఓ కోట్ల రూపాయలు పెట్టు హ్యాపీగా ఉంటాను. అలాగే పోసాని మురళకృష్ణ గారు పోసాని గారు ఆయన మాట్లాడితే అమ్మా అరుణది రాజా ఐ లవ్ యూ నన్ను పెట్టలో పెట్టావా ఊపిరానికి చచ్చిపోతున్నా ఫ్యాన్ పెట్టు ఊపిరానికి చచ్చిపోతున్నా. ఈ విధంగా ఐ లవ్ యూ రాజా అని ఆయన. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బాబు మోహన్ గారు కామెడీ యాక్టర్ బాబు మోహన్ గారు. మరి ఆయన ఎలా చెప్తారు డైలాగ్? అమ్మా అమ్మా బొచ్చుకే 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 అమ్మ బొచ్చుకే అక్క బొచ్చుకే బొచ్చుకే అమ్మా వస్తారంటే మరి అమ్మా 10 సంవత్సరాలు పెట్టలు పెట్టచ్చా మరి నాకు ప్రేమ చెప్తుంది 1 సంవత్సరం అంటే వరకోవచ్చు 2 సంవత్సరాలు అంటే వరకోవచ్చు ఏకంగా 80 సంవత్సరాలు ఎందుకమ్మా ఎందుకు ఏమిటి ఎప్పుడు అని అడగకూడదు. నా ముఖంలో చూసుకొని భయపడిపోతున్నాం తల్లి 1 2 అన్ని వచ్చేస్తాను తల్లి నన్ను పెట్ట తల్లి బయట అమ్మ. ఈ విధంగా బాబు మోహన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. పిచ్చకొట్టుడు సుధాకర్ మీకు ఐడియా ఉన్నారండి? పిచ్చకొట్టుడు సుధాకర్ అంటారు. ఎక్కువ చిరంజీవి గారి సినిమాలలో విలన్ కొడుకుగా చేస్తుంటాడు. వాయిస్ అంటే మీరు చెప్పేశారు కదా. ఏ పిచ్చ అండా గుమ్మల చెడ్డ పిడుగు పిడబాబు చిడబాబు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొడుతుందా ఈ అప్ప. ఈ విధంగా సుధాకర్ గారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది యాక్టర్ల వాయిస్ మనం చెప్పుకుంటూ పోవచ్చు. జీవా గారు అరుంధతి నన్ను ఏం చేయలేవమ్మా నీకు దమ్ముంటే తాళంతే నీ తిట్టు తీస్తా. ఈ విధంగా జీవా గారు ఇక్కడ చెప్పుకుంటూ ఎంతో మంది వాయిస్ మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం మామూలుగా ఇప్పుడు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. చాలాసేపు అయింది, మరి దాదాపు 2 గంటలు చేశాను అనుకుంటున్నా నాన్ స్టాప్గా. 1.5 to 2 hours నాన్ స్టాప్గా చేసినట్టున్నాను వచ్చిన దగ్గర నుంచి. సో మధ్యలో ఒక డ్యాన్స్ 2 డ్యాన్స్ చూసి ఆ తర్వాత మరి అరుంధతి డైలాగే కృష్ణ గారు చెప్తే ఎలా చెప్తారు? 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలను పెట్రోల్ పెట్టి తాళాలు వేసాం. నేను కదా అమ్మంటే తాళంతే. నేను ఎవరో తెలుసా? అగ్ని జమదగ్ని. గట్టిగా చప్పటి కొట్టండి. థ్యాంక్ యూ. 10 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు పెట్టులో పెట్టాడు కదా తాళంచి బయటకు వస్తుంది సంగతి చెప్తాను. ఈ విధంగా నాగేశ్వరరావు ఇట్లా ఒకే డైలాగ్ తీసుకుని అది ఏ డైలాగ్ అయినా కావచ్చు, మనం సరదాగా దాన్ని తీసుకొని మనం సరదాగా మిగతా వాళ్ళ వాయిస్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి కాసేపు తర్వాత గత 2 దశలు కూడా ఆయనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిమిక్రీలో మనందరికీ సుపరిచితులైనటువంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ది మిమిక్రీ లెజెండ్ శివారెడ్డి గారికి చదల గ్రామ మీరు ఎప్పుడు అల్లరి చేస్తారు చక్కగా, మీరు బాగానే ఉంటారు. ఇక్కడ ఆ బ్యాక్ సైడ్ బాగున్నారా అంటే ఏమంటారు? ఇప్పుడు అంటారు చూడు, బాగున్నారా బాగున్నారా. అందరూ ఓకే అన్నారు. అవునా? ఓకే. మన తర్వాత మళ్ళీ నేను ప్రోగ్రామ్ చేయడం అంటే మళ్ళీ అమ్మవారి సన్నిధిలో మీ ముందు ఇక్కడ చేస్తున్నాను. మామూలుగా అయితే ఆన్లైన్లో జూమ్ మీటింగ్లలో ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఇంట్లో నుంచి ప్రోగ్రామ్ చేయడం అన్నమాట. బట్ ఇట్లా స్టేజ్ పైన కాకుండా
బట్ చాలా రోజుల తర్వాత మనకి ఇప్పుడు మీ అందరితో చక్కగా నేను కూడా ఆడుతూ పాడుతూ మీ అందరితో సరదాగా కాసేపు ప్రోగ్రామ్ చేసే అదృష్టం నాకు కలిగింది. సంతోషం. ఇంత చక్కటి ప్రోగ్రాం నాకు ఇవ్వడానికి పెద్ద మనసుతో నన్ను పిలిపించినటువంటి నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, మా శివకుమార్ రెడ్డి, శివకుమార్ అన్న అండ్ మా కిషోర్ అన్న, ఇంకా మా బ్రదర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఎంతో నా మీద ప్రేమతో లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు 2 years బ్యాక్, 3 years బ్యాక్ వచ్చినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఎంతో ప్రేమగా ఉన్నారు. నేను ఇటు పక్కన వస్తే ఖచ్చితంగా వీళ్ళని కలవకుండా వెళ్ళొద్దు అనుకునే అంత ప్రేమను చూపించారు నా పైన. సో అంత ఫ్రెండ్లీగా ఉన్నారు. మీ ఊరు వాళ్ళంతా, మీ చుట్టుపక్కల గ్రామం వాళ్ళంతా నిజంగా ఇదే మంచి మనసుతో ఉంటారని విన్నాను. అదే మంచి మనసుతో మీరు ప్రేమ గుణంతో ఉండాలి. యాక్చువల్లీ మదనపల్లి దాటిన తర్వాత ఇక్కడ మా మీటింగ్ ఏమంటారు దాన్ని, ధర్నా జరుగుతూ ఉంది. టోటల్ ఏంట్రా నాయన, ఈడియట్ సినిమాలో రవితేజ కదా ఎంతకు జీవా ఎంతకు వచ్చినట్టు వచ్చావు. అది ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. 3 kilometers వరకు ఇటు అటు. చాలా పరిస్థితి దారుణంగా ఉంది. నేను అన్నాను మా వాడితో, ఓ పని చేయి, కారును రైట్కి తిప్పు అంటే, రైట్కి అన్ని ఇల్లులు ఉన్నాయన్నాడు. పర్లేదు తిప్పు అని ఇంట్లోకి వెళ్ళిపోయాం. ఆ సందులోకి వెళ్ళిపోతున్నాం. మాకు ఇక గుట్ట వచ్చేసింది. పొలాలు, గుట్టలు, చెట్లు వస్తూ ఉన్నాయి. అయినా సరే పోనీ అన్నాను. ఇంకెక్కడికి పోవాలి అంటున్నాడు. సరే అయితే ఒక పని చేయి, ఇక్కడ రైట్ తీసుకో అన్నాను. తీసుకునేసరికి అక్కడ ఇంకొక ఇల్లు కనబడింది దూరంగా. అక్కడికి వెళ్ళాము. ఒక 4 బైక్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఒక అబ్బాయిని అడిగాను, బ్రదర్ మేము రోడ్ ఎక్కాలి, ఎలా వెళ్ళాలి మాకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్తారా అంటే, మీరు ఇలా వెళ్ళండి, తిరగండి, అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతే వస్తుంది, కాకపోతే ఇంటి నుంచి వెళ్తేనే మీకు ఈజీ, ఇంత పెద్ద కారు అట్లా వెళ్తుందో లేదో అన్నాడు. అంటే కాదు, ఏదైనా ప్రయత్నం చేసి ఆలోచించి చెప్పు అని అన్నాడు. ఇంకా ఆలోచించి చెప్పేది ఏం లేదండి. ఇంకా యాక్చువల్లీ ఆ మాత్రం ఓపిక్గా చెప్తున్నాడు. అదే మా హైదరాబాద్లో అయితే అడ్రస్ అడిగామనుకోండి, వెళ్ళవా పని చూసుకోవడానికి పోతున్నా, అడ్రస్ ఏం చెప్పన్నా అంటే, ఎట్లా కనబడుతున్నా, అడ్రస్ చెప్పడానికి ఎట్లా కనబడుతున్నా అని అడుగుతుంటారు. సరే ఈ అడ్రస్ చెప్తారా, రేపు పోవా, ఇట్లు ఉంటుంది మా మీ ఊరు వాళ్ళే చూడండి ఎంత మంచిగా చక్కగా అలా వెళ్ళి లెఫ్ట్ తిరిగి అక్కడికి వెళ్ళండి వచ్చేస్తుంది మీకు అన్నాడు. లేదు బ్రదర్ అట్లా వెళ్తే మరి వస్తుందో రాదో నాకు తెలియదు, నువ్వే కొంచెం డౌట్గా చెప్తా ఉన్నావు అని అంటే, ఇట్లయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పగలుగుతాను, అట్లయితే నేను చెప్పలేనండి డౌట్ అని అన్నాడు. సరే ఇంకా లాభం లేదని చెప్పేసి ఒక్కసారి మాస్క్ తీసి, బ్రదర్ కొంచెం చూపిస్తావా అన్నాడు. అరే బైక్ స్టార్ట్ చేసేసి, శివారెడ్డి గారు రా అని చెప్పేసి ఇంకా పాపం రోడ్ ఎక్కేదాకా చక్కగా బైక్ మీద ముందట ఆయన వెళ్ళడం, ఆయన బైక్ వెనకాల మీరు రావడం. ఎంత మంచి మనసు అండి మీ ఊరు వాళ్ళు, నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అది చిన్న కష్టం కావచ్చు, పెద్ద కష్టం కావచ్చు, అది ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఓపిక్గా వాళ్ళకు ఆ హెల్ప్ చేసినప్పుడు, మనకి ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాగే భగవంతుడు, ఆ అమ్మవారు హెల్ప్ చేస్తారని నేను నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా రోడ్ మీద ఎంత బిజీగా వెళ్తున్నా కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే కార్ ఆపేస్తాను. మీరు నమ్ముతారో నమ్మరు, కార్ ఆపేసి వాళ్ళ ప్రాబ్లం ఏదో చూసుకొని ఆ తర్వాత వెళ్తాను. ఇంకా కొంతమందికి అయితే నేను వాళ్ళ ఏదైనా వెహికల్ పాడైందంటే వాళ్ళని చక్కగా మా కార్లో కూర్చోబెట్టుకొని నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తుంటాను. సో అంత ఇదిగా ఏంటంటే ఏదో చెప్పింది వెనకాల తీసుకొచ్చే కదా, నాకు అర్థమైపోతుంది. ఫేస్ చూసేసి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమైపోతుంది నాకు. రైట్, ఓకే. సో ఆ విధంగా మరి మనకు కూడా మనం మంచి చేసినప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది.